సిటీ అంటారా? అవునండి, అమరావతి అనేది డెఫినెట్లీ చండీగఢ్ తీసుకోండి. సో చండీగఢ్ అనేది అంటే ఇక్కడ బయర్స్ కి వచ్చేసరికి ఏ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉండాలంటారు? లీగల్ డాక్యుమెంటేషన్స్ లో ఏమేమి మేజర్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి? బయర్స్ అనే వాళ్ళు ఒకవేళ వాళ్ళు అసలు రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకోండి, వాళ్ళకి వచ్చే మెయిన్ కన్స్ట్రెయిన్ ఏంటి అంటే ఫస్ట్ వాళ్ళ ఆలోచన ఏంటంటే వాళ్ళ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి. రెసిడెన్షియల్ ప్లాట్స్, కమర్షియల్ ప్లాట్స్ అంటారు కదా, అవి ఇప్పుడు రిటర్న్ ఇచ్చే ప్లాట్ ఒక 1200 MD ఏకర్కి ఒక 250 to 400 చేంజ్ ఏమో బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ ల్యాండ్ అన్నమాట. అమరావతి ప్రెసెంట్ ఏ కైండ్ ఆఫ్ వర్క్స్ అక్కడ స్టార్ట్ అయ్యాయి మరి? సో అమరావతిలో చాలా వర్క్స్ జరుగుతున్నాయి. సో ఇప్పుడు ఏంటంటే బైపాస్ లైక్ ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ కి రిలేటెడ్ సో అంటే ఇది ఒక ప్లాన్డ్ సిటీ అంటారా? అవునండి, అమరావతి అనేది డెఫినెట్లీ ప్లాన్ సిటీ. సో ఇలాంటి ప్లాన్ సిటీ మనం చూసుకుంటే ఎక్కడ ఉన్నాయి ఏంటి అని చూసుకుంటే మనకి మనం అండర్స్టాండ్ చేసుకోవాలంటే చండీగఢ్ తీసుకోండి. సో చండీగఢ్ అనేది ప్లాన్ సిటీ. అంటే ప్లాన్ సిటీ అనగానే చాలా మందికి అర్థం కాదు అసలు ప్లాన్ సిటీ అంటే ఏంటి అని అనుకుంటారు. ఎలా పడితే అలా మీకు డెవలప్మెంట్ జరిగిపోయి ఇప్పుడు కొన్ని చోట్ల న్యాచురల్ గా సిటీ డెవలప్ అయింది బేస్డ్ ఆన్ ద పాపులేషన్ అవనండి, లేకపోతే అక్కడ రాబోయే డెవలప్మెంట్స్ వల్ల అవనండి. బట్ ఇక్కడ ఏంటి అంటే ఆ ఏదైతే డెవలప్మెంట్ జరగబోతుందో అది సిస్టమేటిక్ గానే జరగాలన్నమాట, మ్యాండేటరీగా. ఎందుకు అంటే ఆ మాస్టర్ ప్లాన్ అనేది అలా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మాస్టర్ ప్లాన్ సిస్టమేటిక్ గా ఈ డెవలప్మెంట్ ఇలానే జరగాలి అనేది అక్కడ ఆల్రెడీ డిజైన్ చేయటం జరిగింది. సో అందుకని ఏంటంటే దీన్ని ప్లాన్ సిటీ అంటారు. అయితే మనకి ప్లాన్ సిటీలో కూడా ఎలా ఉంటాయి అంటే రోడ్స్ అవన్నీ కూడా చాలా వైడ్ గా బ్రాడ్ గా ఉంటాయి. ప్లస్ ఏంటంటే ఒక సిస్టమేటిక్ వేగా రన్ అవుతూ ఉంటాయి. మనకి సెక్టార్స్ అంటారు. సెక్టార్ సిస్టమ్ ఏంటి అంటే నార్త్ నుంచి సౌత్ కి రన్నింగ్ రోడ్స్, అలానే ఈస్ట్ నుంచి వెస్ట్ రన్నింగ్ రోడ్స్ ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా అడ్రస్ చెప్పాలనుకోండి, దే విల్ రిఫర్ టు నార్త్ సో అండ్ సో రోడ్, లేకపోతే సౌత్ సో అండ్ రోడ్ అంటారు. అలాంటి సిస్టమ్ మనం ఎక్కువ ఫారిన్ కంట్రీస్ లో చూస్తూ ఉంటాం. సో ఎన్ఆర్ఎస్ కూడా అందుకే ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి ఇలాంటి చోట అని చెప్పి ఇష్టపడతారు అనమాట. ఓకే, అంటే ఇక్కడ బయర్స్ కి వచ్చేసరికి ఏ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉండాలంటారు? అండ్ ఇప్పుడు మన సిచ్యువేషన్స్ లో ఎక్కడ జరగట్లేదు స్కామ్ అండ్ ఫ్రాడ్ థింగ్స్ అండ్ ఆల్, బట్ స్టిల్ లీగల్ డాక్యుమెంటేషన్స్ లో ఏమేమి మేజర్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి? సో బయర్స్ అనే వాళ్ళు ఒకవేళ వాళ్ళు అసలు రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకోండి, వాళ్ళకి వచ్చే మెయిన్ కన్స్ట్రెయిన్ ఏంటి అంటే ఒక ల్యాండ్ తీసుకున్నాను అనుకోండి, లేకపోతే ఒక ఫ్లాట్ ఒక ప్రాపర్టీ తీసుకుంటాను అనుకోండి, ఫస్ట్ వాళ్ళ ఆలోచన ఏంటంటే వాళ్ళ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి. వాళ్ళేంటి షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే నెక్స్ట్ 3 years to 5 years హోల్డ్ చేయగలరా, మిడ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ 5 to 7 years హోల్డ్ చేయగలరా, లేకపోతే లాంగ్ టర్మ్ వెరీ లాంగ్ టర్మ్ లైక్ 10 years 15 years or 20 years ఇన్వెస్ట్మెంట్ అనేది వాళ్ళు క్లియర్ కట్ గా అండర్స్టాండింగ్ ఉండాలి. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ లోకి వచ్చే వాళ్ళు వాళ్ళ టికెట్ సైజ్ అంటే వాళ్ళ మనీ ఏదైతే చంక్ ఆఫ్ మనీ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళ టికెట్ సైజ్ పెద్దదై ఉంటుంది. అందుకే ఈ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ వస్తారనమాట. లేకపోతే స్టాక్స్కి వెళ్ళొచ్చు, లేకపోతే గోల్డ్ కొనుక్కోవచ్చు, లేకపోతే FDలో కూడా వేసుకోవచ్చు కదా. ఇలాంటి అదర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ అంటే కొంచెం స్టేబుల్ గా ఉంటుంది, రిస్క్ తక్కువ, ల్యాండ్ మీద పెట్టిన ఎక్కడికి పోవని నమ్మకంతో ఇన్వెస్ట్ చేస్తారు. సో వాళ్ళ మైండ్ సెట్ ఏంటి, ఫస్ట్ వాళ్ళకి ఏంటి వాళ్ళ ప్రయారిటీ, వాళ్ళ ఎంతవరకు ఎన్ని ఇయర్స్ హోల్డ్ చేయగలరు, అది హోల్డింగ్ కెపాసిటీ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఎండ్ యూజర్ అంటే ఇప్పుడు మ్యాండేటరీగా నాకు హైదరాబాద్ లోనే కావాలనుకోండి ప్రాపర్టీ, నేను ఐ కాంట్ గో అండ్ బై ఇన్ సమ్ అదర్ ప్లేస్ కదా, ఎందుకంటే ఐ వాంట్ టు లివ్ ఇన్ హైదరాబాద్. అలా వాళ్ళ పర్పస్ ఏంటి అన్న దాన్ని బట్టి అక్కడ ఒకటి డిటర్మైన్ అయింది. నెక్స్ట్ వాళ్ళకి ఫ్లాట్ కావాలా, ఇల్లు కావాలా, అంటే నేను ఇప్పుడు బయట ఎక్కడో రెంట్ కడుతున్నాను, దాని బదులు నేనే అక్కడ ఉండి అది EMI కట్టుకొని యూజ్ చేసుకుంటా అనుకోండి, వాళ్ళ ప్రిఫరెన్షియల్ ఒక రకంగా ఉంటుంది. లేకపోతే చాలా మంది ఏంటంటే ఇంటికి ఫ్లాట్ కి ఇన్వెస్ట్ చేసే బదులు నా మనీ డబుల్ అవుతాయి కదా అని చెప్పి ల్యాండ్స్ లో అలా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో ఈ అన్ని ఫ్యాక్టర్స్ కనుక వాళ్ళు డిసైడ్ చేసుకుంటే వాళ్ళకి ఫస్ట్ అసలు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ గురించి క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ అమరావతిలో ఇన్వెస్ట్ చేయాలి, క్యాపిటల్ అమరావతిలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి డెఫినెట్ గా వాళ్ళకి ఎక్కువ మనీ వాళ్ళ దగ్గర ఉండాలి. ఫస్ట్ థింగ్ వాళ్ళు షార్ట్ టర్మ్ కి ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి ఇప్పుడు ఏ ఇబ్బంది లేదు నెక్స్ట్ 3 years వరకు. ఎందుకంటే ప్రొజెక్షన్స్ చూడండి మీరు, అన్ని
క్రోర్స్ ఆఫ్ రూపీస్, ఒక 50,000 crores నుంచి 1 lakh crores ఆఫ్ రూపీస్ కి ఫేజెస్ లో వర్క్స్ అనేది ఆల్రెడీ అనౌన్స్ చేయటం జరిగింది అనమాట. ఆ పరంగా డెఫినెట్ గా వర్క్స్ అన్ని జరుగుతాయి, అలానే ఇన్స్టిట్యూషన్స్ అన్ని వస్తాయి అనేది అందరి ఎక్స్పెక్టేషన్. సో నెక్స్ట్ 3 to 5 years వాళ్ళు గవర్నమెంట్ కదా, ఒకవేళ వాళ్ళు లాంగ్ టర్మ్ ఆర్ వెరీ లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి, క్యాపిటల్ అనేది లాంగ్ టర్మ్ లో డెఫినెట్ గా గ్రో అవ్వాలి కదా, సో వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. ఇంకోటి మన మైండ్ సెట్ చూసుకుంటే డెఫినెట్ గా నాకు ఈ క్యాపిటల్లో అమరావతిలో నేను నాకు ఒక ప్రాపర్టీ ఉండాలి అని చెప్పి చాలా మంది మోసపడి కొనుక్కునే వాళ్ళు ఉంటారు. అలాంటి ఇన్వెస్టర్స్ కి బెస్ట్ ప్లేస్. ఓకే, మళ్ళీ ఏంటంటే నా వెల్ బీయింగ్, నా లైఫ్ స్టైల్ బాగుండాలి, నేను ఉండే చోట, నేను ఉండే నైబర్హుడ్ చాలా బాగుండాలి, ఎక్స్ట్రాడినరీగా ఉండాలి, లేకపోతే అప్కమింగ్ అక్కడ ఏదైతే మనకి ప్రొజెక్షన్స్ నడుస్తున్నాయో వాటిని బేస్ చేసుకొని మనకి చాలా స్మూత్ గా సస్టైనబుల్ గా గ్రీన్ గా ఉంటది. అంటే మన హెల్దీ లివింగ్ పరంగా కానీ, వెల్ బీయింగ్ పరంగా కానీ, లేకపోతే పొల్యూషన్ పరంగా కానీ అన్ని బాగుంటాయి అనే ప్రొజెక్షన్స్ నడుస్తున్నాయి. కాబట్టి అలాంటి చోట నాకు డెఫినెట్ గా కావాలి. ఈ ప్లాన్ సిటీలో అనుకున్న వాళ్ళు అమరావతి క్యాపిటల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే చాలా మంది ఫ్రెషర్స్ కి అసలు ఈ ప్లాట్స్ గురించి కానీ, క్యాపిటల్ ఏరియాస్ గురించి కానీ ఏమి ప్రాపర్ నాలెడ్జ్ ఉండదు. సో మనం బేసిక్స్ నుంచి కూడా ఇక్కడ డిస్కస్ చేసుకుందాం సార్. అసలు క్యాపిటల్ ఏరియాకి వచ్చేసరికి వాట్ ఈస్ దిస్ క్యాపిటల్ ఏరియా? సో క్యాపిటల్ ఏరియా అనగానే మనకి అసలు ఈ మోడల్ అమరావతి మోడల్ అనగానే ఇట్స్ వరల్డ్ క్లాస్ ఎకనామిక్ మోడల్ అనమాట. ఒక ఫైనాన్స్ మోడల్ తీసుకున్న, ఎకనామిక్స్ పరంగా తీసుకున్న ఈ టైప్ ఆఫ్ మోడల్ అనేది ఎక్కడ రాలేదు ఒక రకంగా చూసుకుంటే. సో ఈ మోడల్ ఏంటి అంటే ల్యాండ్ పూలింగ్ కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు గవర్నమెంట్ కి ఏదన్నా పని చేయాలి, ఏదన్నా డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలనుకోండి, వాళ్ళు ల్యాండ్ ఎక్విజిషన్ అని చెప్పి లీగల్ గా, సో ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ పరంగా వాళ్ళు ల్యాండ్ తీసుకుంటాం జరిగింది. దానికి ఏంటంటే వాళ్ళు కాంపెన్సేషన్ ఇస్తారు, లేకపోతే కొంత రీసెటిల్మెంట్, రీహాబిలిటేషన్ పరంగా ఎక్కడన్నా ఒక చిన్న పోర్షన్ ఆఫ్ ల్యాండ్ చూపించడం కానీ అలా జరిగిద్ది అనమాట. దానికి ఏంటంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ గవర్నమెంట్ కాంపెన్సేట్ చేయాలి. ఇప్పుడు ఇన్ని ఏకర్స్ తీసుకున్నారు అనుకోండి, ఒక సిటీతో వస్తున్నారు, సిటీ కావాలనుకున్నారు క్యాపిటల్ డెవలప్మెంట్ కి, మరి వాళ్ళకి ఒక 30,000 ఎకరాలు 35,000 ఎకరాలు కావాలనుకోండి, అన్ని ఎకరాలు వాళ్ళు ల్యాండ్ ఎక్విజిషన్ లో తీసుకుంటే చాలా ఇన్ఫ్రంట్ చాలా డబ్బులు కట్టాలి కదా గవర్నమెంట్. మరి ఆ కట్టే సిచ్యువేషన్ ఉండాలి అంటే స్టేట్ బడ్జెట్ ఎంత ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ ఎంత ఉంది అని చూసుకోవాలి కదా, ఆ లెవెల్లో చూసుకోవాలి. అందుకని వీళ్ళు బాగా చాలా నీట్ గా థింక్ చేసి ఈ ల్యాండ్ పూలింగ్ కాన్సెప్ట్ తో వచ్చారు. ఎప్పుడైతే ఈ ల్యాండ్ పూలింగ్ కాన్సెప్ట్ తో వచ్చారో వరల్డ్ లోనే ఎక్కడ జరగని విధంగా, సో ఒక 33,000 అరౌండ్ 35,000 ఏకర్స్ పూలింగ్ కి ఇస్తాం జరిగింది అనమాట. అంటే అక్కడ 29 విలేజెస్ లో ఉన్న పీపుల్ వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ ల్యాండ్స్ మేము క్యాపిటల్ కి ఇస్తున్నాం, మీరు కావాలి కాబట్టి మీకు క్యాపిటల్ కి వాలంటరీగా ముందుకు వచ్చి వాళ్ళు నమ్మకం అనమాట. ఆల్రెడీ ఏంటంటే హైదరాబాద్ ఎలా గ్రో అయిందో చూసారు కాబట్టి రేపు ఫర్దర్ గా ఇక్కడ అంతా క్యాపిటల్ కి, ఒక స్టేట్ కి క్యాపిటల్ కావాలి కాబట్టి వాళ్ళ ల్యాండ్స్ ని ఈ పూలింగ్ సిస్టమ్ లో ఇస్తాం జరిగింది. అయితే ల్యాండ్స్ ఎప్పుడైతే ఇచ్చారో సో వీళ్ళకి రిటర్న్ లో డెవలప్డ్ ప్లాట్స్ ఇస్తారు అనేది చెప్పడం జరిగింది అనమాట. అలా కాంట్రాక్ట్స్ అండ్ అగ్రిమెంట్స్ జరిగినాయి గవర్నమెంట్ కి ఎవరైతే ల్యాండ్స్ పూలింగ్ కి ఇచ్చారో. సో రిటర్నబుల్ ఏదైతే ప్లాట్స్ లైక్ లెట్స్ 4,800 స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి అనుకోండి, ఒక 1 acre కి సుమారుగా, మనకి దాంట్లో ఒక 1/4 అంటే అరౌండ్ 1,500 ఆర్ లైక్ 1,300 to 1,500 స్క్వేర్ యార్డ్స్ డెవలప్ చేసి గవర్నమెంట్ వాళ్ళకి మళ్ళీ ఆ ఫార్మర్స్ కి ఇస్తాం జరిగింది, అయితే ల్యాండ్ ఓనర్స్ కి ఇస్తాం జరిగింది అనమాట. ఓకే, సో ఇది పూలింగ్ ల్యాండ్. సో దాన్ని ఏంటంటే పూలింగ్ కాన్సెప్ట్ అంటారు. సో అలానే ఆ పూలింగ్ ప్లాట్స్ ఏవైతే రిటర్న్ ఇస్తున్నారో సో ఈ రిటర్నబుల్ పూలింగ్ ప్లాట్స్ అంటారు అనమాట. ఆ 29 విలేజెస్ లో ఉంది మెయిన్ క్యాపిటల్ రీజన్ అనమాట, కోర్ క్యాపిటల్ కానీ క్యాపిటల్ రీజన్ ఏరియా అంటారు దాన్ని. ఓకే, మరి రెసిడెన్షియల్ ప్లాట్స్, కమర్షియల్ ప్లాట్స్ అంటారు కదా, అవేంటి? అవునండి, సో ఇప్పుడు రిటర్న్ ఇచ్చే ప్లాట్స్ ఇప్పుడు నేను చెప్పా కదా అరౌండ్ 1,400 స్క్వేర్ యార్డ్స్ రిటర్న్ ఇచ్చారు అని చెప్పి. సో దాంట్లో ఏంటి అంటే ఒక 1,200 ఏమో ప్రతి ఏకర్ కి రెసిడెన్షియల్ స్క్వేర్ యార్డ్స్ ఇచ్చారు, ఒక 250 to 400 చేంజ్ ఏమో కమర్షియల్ రూపంలో ఇచ్చారు బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ ల్యాండ్ అనమాట. అంటే అక్కడ ఉన్న డిమాండ్ బట్టి కానీ
లేదా ఆ క్యారెక్టరిస్టిక్స్ ఒక ల్యాండ్ ఒక క్యారెక్టరిస్టిక్స్ బేస్ చేసుకొని. సో అప్పుడు ఏదైతే మనకి రిటర్న్ లో పూలింగ్ ప్లాట్స్ వచ్చినాయో అక్కడ ఓనర్స్ కి ఫార్మర్స్ కి అవన్నీ కూడా ఏంటి అంటే దే ఆర్ డిస్టింగ్విష్డ్ యాజ్ కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ అనమాట. కమర్షియల్ అనగానే కమర్షియల్ కి రిలేటెడ్ ఏమేమి యాక్టివిటీస్ చేయొచ్చు, కమర్షియల్ క్లాసిఫికేషన్ ఏంటి, కమర్షియల్ నార్మ్స్ ఏంటి అనేది ఉంటుంది. సేమ్ థింగ్ విత్ రెసిడెన్షియల్ ప్లాట్స్ అయితే రెసిడెన్షియల్ యాక్టివిటీస్ ఏమేమి చేయొచ్చు. అలానే ఏ రీజియన్ లో ఉండాలో ఆ రీజియన్ లో అనమాట క్లాసిఫైడ్ రీజియన్ బేస్ చేసుకొని అక్కడ ఆ ప్లాట్స్ ఆ రెవెన్యూ ఏ రెవెన్యూలో ఇచ్చారో ఆ రెవెన్యూ దగ్గరలో కానీ అక్కడ ఒక లాటరీ సిస్టమ్ రన్ చేసిన దాన్ని బట్టి కానీ వాళ్ళకి ఆ ప్లాట్స్ అలొకేట్ చేయడం జరిగింది అనమాట. సో కమర్షియల్ అనగానే మనకి కమర్షియల్ ప్రైజెస్ ఆర్ బిట్ మోర్ దెన్ వాట్ దే ఆర్ దెన్ రెసిడెన్షియల్ అనమాట. రెసిడెన్షియల్ ప్లాట్స్ కంటే కొంచెం ఎక్కువ ఉంటాయి కమర్షియల్ ప్లాట్స్. ఓకే, సో ఆల్ దీస్ కేటగిరీస్ ఆర్ ఇన్వాల్వ్డ్ అట్ అమరావతి. ప్రెజెంట్ ఏ కైండ్ ఆఫ్ వర్క్స్ అక్కడ స్టార్ట్ అయ్యాయి మరి? సో అమరావతిలో చాలా వర్క్స్ జరుగుతున్నాయి. సో ఇప్పుడు ఏంటంటే టెండర్స్ పిలిచి రోడ్స్ కి అలానే ఏంటంటే మనకి బైపాస్ లైక్ ఇన్నర్ రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్ కి రిలేటెడ్ ఇవన్నీ వర్క్స్ టేకప్ చేస్తారు అని ప్రొజెక్షన్స్ నడుస్తున్నాయి. సో మనకి ఏంటంటే డిఫరెంట్ బ్యాంక్స్ నుంచి వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ ఏషియన్ బ్యాంక్ అలానే హడ్కో నుంచి కానీ లోన్స్ తీసుకురావడం జరిగింది. ప్లస్ మోర్ ఓవర్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫండింగ్ చేస్తుంది. రైల్వే లైన్ కి రిలేటెడ్ వర్క్స్ జరుగుతున్నాయి అనమాట. రోడ్స్ తీసుకుంటే చాలా రకాల రోడ్స్, ఇంటర్నల్ రోడ్స్, ఎక్స్టర్నల్ రోడ్స్ వర్క్స్ జరుగుతున్నాయి. ప్లస్ ఏంటంటే మనకి అక్కడ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఆల్రెడీ రన్ అవుతున్నాయండి అమరావతిలో. ఓకే.